జగన్ తీరు చాలా మారింది. ఏదైతే మీమ్స్‌కి అవ్వడానికి కారణమవుతున్నటువంటి పేపర్లు చదవటం, ఇది వదిలేసి పూర్తిగా తనదైనటు మనసులో నుంచి మాట్లాడడం, ఆగ్రహంలో నుంచి మాట్లాడడం, ఆవేదనలో నుంచి మాట్లాడడం, కసిలో నుంచి మాట్లాడటం. అప్పుడు ఏ పేపర్ అక్కర్లా, ఆటోమేటిక్ స్పాంటేనియస్ రెస్పాన్స్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వెంటాడి వేటాడుతున్నటువంటి వేళ తన కార్యకర్తలకి భరోసానివ్వడం అన్నటువంటి జగన్ ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. అదే ఇప్పుడు చేసుకొస్తున్నారు. తను మాట్లాడుతున్న తీరు స్పాంటేనియస్గా అది స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి వినండి. కేసులు పెట్టడం, ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగ్లు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వానమైన పరిస్థితులకి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ తప్పెక్కడ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే, ఒకవైపున మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తూ ఉన్న తప్పు. మామూలుగా 6 నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి 6 నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. క్యారెక్టర్ అన్నది, క్రెడిబిలిటీ అన్నది, విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామనంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం. ఇది సాధారణంగా ఇట్లాంటి కొటేషన్స్ ఇదివరకు రాసుకుని చదవడము చెప్పడము ఉండేది. అలాంటిది ఎమోషనల్గా మాట్లాడడం అన్నటువంటిది సొంత కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తల మీటింగ్లో మాట్లాడిన మాట ఇది.